హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఇగండి చూసారా, వంకాయ విత్తనాలు ఎంత దగ్గర ఎంత ఫుల్గా వచ్చాయో. ఇలాగా పుచ్చిపోయండి, పడేయడం ఎందుకు, వేస్ట్ కిచెన్ వేస్ట్ కింద తయారవుతాయి కదా అలా వేస్తానండి. ఇలా వేసేస్తే ఇవి చూడండి ఎంత ఫుల్గా వచ్చాయో. అసలు కనీసం వీటికి గాలి కూడా తగలట్లేదండి, అంత దగ్గరగా ఉన్నాయి గుత్తులాగా. ఎంత బాగా వచ్చాయో. అసలు రావు కదా, గింజలు వేస్ట్ అలా పుచ్చిపోయి కదా. ఇందులో విత్తనాలు ఇంకేం వస్తాయి అనుకున్నాం. కొంచెం ముదిరిపోయి ఉండడం వల్ల ఇగండి వాటివే. ఇవి సైడ్ నుండి తీసాను. ఇంకా చూసారా, ఇవి కాకుండా ఇగో లోపల ఉన్నాయండి. ఇగో ఇందులోంచి గింజలే వచ్చేయండి. ఇంకా కొన్ని గింజలు పైపైనే ఉన్నాయి. ఇగో పైపైనే ఉన్నాయి గింజలు. ఇందులో ఎన్ని పెరుగుతాయి అన్నది చూడాలి తర్వాత నెక్స్ట్. అవి పెరిగాక ఇంతకుముందు పళ్ళు మొక్కలు పెట్టాను కదా, ఇగండి మార్నింగ్ పెట్టాక కొంచెం పెరిగింది. అప్పుడు చూసారా, అప్పటికిప్పటికి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. జామ అంజూరం కూడా ఇదిగోండి సైడ్ నుంచి రూట్స్ చిన్న చిగురు వస్తుందండి. ఇది కూడా బాగానే ఉంది. ఇది బాగుందండి. ఈ మొక్క కూడా వాటర్ యాపిల్ మలబరీ అండి. ఇవి చిన్న కాయలు వస్తాయి, పర్లేదు. ఇవి కూడా బాగున్నాయి. అప్పుడప్పుడు కాకపోతే మీకు చూపించట్లేదు, కానీ నేను తింటానండి. కంటైనర్ చూసారా, చిన్నదే తయారు చేసుకున్నది, పొడవుగా బాగా పెరిగిందండి. ఇవ్వండి మొక్క ఫుల్ హైట్ చూపిస్తానండి. ఇవ్వండి లాంగ్ వెళ్ళాను, అంత పొడవు ఉందండి. గోంగూర మొక్క చూడండి పొడవుగా వెళ్ళిపోయింది. సైడ్ రొమ్మలో ఇరిసేసాను. ఆయన విత్తనాలు కూడా తయారైపోయిందండి. ఇవ్వండి వీటికి ముళ్ళులు ఉంటాయి, అందుకు కొంచెం ఇంత టైం పట్టింది. గింజలు అందులోనే రాలిపోయండి. దీన్నే ఉన్నాయి కానీ ఇప్పుడు తీయట్లేదు. గింజలు రాలిపోతాయి. చూసారా సీడ్స్ ఎలా పగిలున్నాయో, ఇలాగ బద్దలయ్యి ఉన్నాయి. ఎండకి బాగా ఎండి గింజలు సైన్ పడుతున్నాయా, అవి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయండి. నేను సొరకాయ గింజలు పెట్టానండి. ఇవిగో మొక్కలు వచ్చాయి. ఇక్కడ ఒకటి ఉందా లోన, ఇదొకటి ఇక్కడ ఇంకా వస్తుంది బాగా చిన్నది. ఇక్కడ ఒకటి వచ్చింది. ఇందులో బొప్పాయి మొక్కలు అవి ఉన్నాయి. గోంగూర మీకు ఎంతమంది చూపించానా, ఇగండి మధ్యలో కట్ అయిపోయింది కదా, సరిగ్గా చూపించలే కదా. ఇప్పుడు ఫుల్గా చూడండి. ఇందులో 3 రకాలు ఉందండి. ఒకటి గోంగూర, ఇవి ఇంకా పెరగలేదు. ఇందులో తోటకూర ఉంది. ఇగో తోటకూర, గంగబాయిలు ఇవన్నీ ఉన్నాయా. ఇవి కాకుండా ఇందులో బీర మొక్క కూడా ఉందండి. ఇగోండి బీర. ఇందులో పొట్లకాయ గింజలు పెట్టానండి. 4-5 గింజలు పెడితే ఒక మొక్క వచ్చిందండి. ఇగోండి సేమ్ ఇందులో కూడా పెట్టాను, ఒక్క మొక్క కూడా రాలేదు. ఇందులో వచ్చింది. చూసారా ఎంత ఫుల్గా వచ్చిందో. గంగబాయిల కూర ఇదంతా ఇవి నేను 2 కలిపి వేయడానికి కారణం ఏంటంటే, విడిగా గంగబాయిల కూర వేస్తే వాటింగ్ చేసేటప్పుడు మొక్క పడిపోతుందండి, అస్సలు నిలబడట్లేదు. మీకు చూపిస్తాను. అది కూడా నేను ఇంతకుముందు వేసినవి. ఇలా తోటకూర కూడా జల్లడం వల్ల ఒకదానికి సపోర్ట్ ఉండి, ఒక మొక్కకు ఇంకో మొక్క సపోర్ట్ ఉండి దగ్గర ఉండడం వల్ల ఇలా పెరుగుతుందండి. బాగుంది. హార్వెస్ట్ చేసినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది ఇవ్వండి. ఇందులో పాలకూర పెట్టాను, కాకరకాయ గింజలు పెట్టాను, ఇంకా రాలేదు. వస్తే ఏమో నెక్స్ట్ చూడాలి. ఇవ్వండి గంగబాయిల కూర. చాలా మొక్కలు పడిపోయి చూసారా ఎలా వాలిపోయి ఉన్నాయో. చిన్నవి కూడా పోయి ఫుల్గా వేసాను, అక్కడక్కడ ఉన్నాయి. అది 2 సార్లు వేసానండి. ఒక్కసారి నిలబడ్డది, ఒకసారి పోయింది. మరి విత్తనాలు బయట దొరకవు, ఆన్లైన్ తెచ్చుకోవాలి, రేట్ ఎక్కువ, అందుకనేసి అలా వేసానండి. అలా వేస్తే నాకు సక్సెస్ అయిందండి, నిలబడ్డాయి. ఒక్క గింజ కూడా వేస్ట్గా పోలేదు. ఇగండి పుదీనండి. ఇవాళ మార్నింగే కట్ చేస్తాను. ఈవినింగ్ సాయంకాలం 5:30 ఆ టైంలో వీడియో చేస్తానండి. మార్నింగ్ కట్ చేస్తాను. ఈ 3 కట్ చేస్తాను. చూసారా, ఇంకోటి కూడా కట్ చేస్తాను. ఇది సైడ్నే ఉందా, ఇది కట్ చేస్తాను. ఇది కాకుండా ఇంకా ఉందండి. ఇదిగోండి ఇదంతా పుదీనండి, బాగుంది. తోటకూర ఉందండి. ఇందులో మీకు ఇంతకుముందు చూపించానా, పాలకూర పెట్టానండి. గింజలు సైడ్ నుంచి గింజలు రాలి ఇటు సైడ్ కూడా తోటకూర వచ్చిందండి. తోటకూర చాలా స్పీడ్ అండి. పాలకూర ఫస్ట్ పెడితే పాలకూర ఇంకా మొక్కలు వచ్చేయలేదు, నేలలో ఎక్కడో లోపలికి ఉన్నాయి. చూసారా చిన్న మొక్కలు ఉన్నాయి. తోటకూర చూడండి ఎంత స్పీడ్గా ఎదిగిందో, అంటే పెరిగింది, తొందరగా పెరిగిందండి తోటకూర.
పాలకూర సరిగ్గా కనిపించట్లేదు చూస్తారా. ఈ మొక్కలు స్పీడ్గా పెరిగిపోతే కనుక ఇవి మనం కోసుకొని లేదా కట్ చేసుకొనో లేదా ఎలుత తీస్తే నెక్స్ట్ ఇవి పెరుగుతాయండి. ఇలా కొంచెం పెరుగుతాయి, అప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ. ఇవ్వండి, ఇది ఒకటి గంగబాయలు. సెంటర్లో ఒక మొక్క పెట్టి చుట్టూ రౌండ్ విత్తనాలు వేసానండి. కొన్ని పడిపోయినా పర్లేదండి, ఇది కూడా బాగా సక్సెస్ అయింది. నేను సెంటర్లో వాటర్ వేస్తాను, సైడ్లో అంటే వేయట్లేదు. సైడ్లో వేస్తే ఆ వాటర్ ఫోర్స్కి స్లోగా వేసినా సరే పడిపోతాయండి. మొక్కలు చాలా అల్పంగా ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ మొక్క పెరిగాక దీని కాండం చాలా లావుగా ఉంటుందండి. ఇవైతే నిలబడ్డాయి. కొన్ని మొక్కలు అయితే పెద్ద పెద్ద అయ్యి తీస్తాను. ఇగండి, మన గార్డెన్లో చూసారా ఎంత గడ్డి వచ్చిందో. మనం తీస్తూ ఉండే కొద్దీ వస్తూనే ఉంటుందండి, మళ్ళీ గడ్డి పుట్టుకొస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి, గడ్డి తీసేది, లేదా మొక్కలకు బలం సాగదు, వాటి బలం మొత్తం గడ్డి లాగేస్తుందండి. స్పీడ్గా పెరుగుతుంది మామూలు వాటి కన్నా. మీకు కింద చెప్పాను కదా, గంగబాయలు కాండం బాగా పెరుగుద్దని, ఇంకా లావుగా పెరుగుద్దండి. ఇక చూసారా, ఇదేనండి గంగబాయలు కూరదేనండి. ఇక ఆకులు చూడండి, విత్తనాలు వస్తేనే విత్తనాలు తయారైపోయినాయి. వీటి విత్తనాలు తీసి వీటిలో జల్లిస్తాను ఇప్పుడే. అందులో గోంగూర వేసానండి. అక్కడ కనకంబరాలు కనిపిస్తుంది కదా, ఆ టబ్లో ఇప్పుడే వేసాను. అడిగిన కిచెన్ గార్డెన్ వేస్ట్ వేసానండి, కిచెన్ వేస్ట్ వేయలేదు. కొంచెం మట్టి వేసాను, పాత మట్టి కొత్త మట్టి రెండు కలిపి. ఇప్పుడు చూసారా, కొబ్బరి మొక్క చింత మొక్క ఎంత ఫుల్గా వస్తుంది గడ్డి, అవి కూడా తీయాలండి. ఇది ఇప్పుడు తీసిందేనండి, ఇదే పని నాకు. ఇంకా ఇప్పుడే తీసాను. మళ్ళీ ఇంకో దాంట్లో ఉందండి, టమాటా ముక్క బాగా పెరుగుతుందండి. ఇవి కూడా దగ్గరికి వస్తుందని తయారవుతుంది. తయారయ్యాక మీకు పాప్కార్న్ తీసి అప్పుడు మీకు చూపిస్తానండి. ఆ గింజలు పాప్కార్న్ గింజలు వేస్తే ఇలా మొక్కలు వచ్చాయి, మొక్కల నుంచి ఇలా మొక్కజొన్న పొత్తులు వచ్చేయండి. తోటకూర ఉందండి, బాగా పెరిగింది. ఇక్కడ చూసారు, ఇంతకుముందు కట్ చేశాను, ఈ సైడ్ వచ్చింది మళ్ళీ. చూడండి ఎంత బాగా పెరిగిందో. తోటకూరలో 4-5 రకాలు ఉన్నాయండి, 4-5 ఇంకా ఎక్కువే ఉన్నాయండి. ఆ టబ్లలో తోటకూర ఉంది, పువ్వు కూడా వచ్చేస్తుంది, అంటే ముదిరిపోతుందండి, కోసుకోవచ్చు ఇప్పుడు. ఇవాళ కొండ మీద పండగ అండి, అందుకే డప్పులు వినిపిస్తాయి. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, కొండ మీద 2 గుడులు ఉన్నాయండి. అక్కడ ఒకటి, ఆ సైడ్ ఒకటి ఉంది, బిల్డింగ్ అడ్డిస్తుంది, అమ్మవారి గుడిలో. ఇవాళ పండగ. సౌండ్ అదేనండి, డప్పుల సౌండు. అది కాకుండా మెయిన్ రోడ్ కదండి, అగ బస్సులు మరి ఆ సౌండ్ కూడా ఎక్కువేనండి. ఆటోలు, బస్సులు, మా షాపింగ్ మాల్ కదండి ఏకంగా వరుసగా. నువ్వు చూసుకో అవసరం లేదు, ఆ సౌండే సౌండ్. నైటు 1 గంట 2 అయ్యే వరకు అదే సౌండ్ అండి. మధ్యలో 2-3 గంటల గ్యాప్ ఉంటుంది అంతేనండి, ప్రశాంతంగా ఉంటుంది, అసలు సౌండే రాకంట. ఇందులో ఒక్క మొక్క రాలేదండి, తోటకూర ఒక రకం రాలేదు. ఇది ఒక తోటకూర, ఇక్కడ చూడండి కాడ ఎర్రగా ఉంది, ఇది ఒక తోటకూర. అది కాకుండా బచ్చల కూర ఉందండి, అది చూపిస్తాను మీకు. ఇదిగోండి బచ్చల కూర. మొక్కలు ఇంకా పెరగాలి, లేతగా ఉంది. అది కాకుండా కాకరకాయ మొక్కలండి, 1-2 కాదు, 4-5 మొక్కలు ఉన్నాయి ఇందులోను. అది కాకుండా ఇంకొకటి ఉందండి ఇక్కడ, ఆగాకరకాయ అండి, మేలు ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఉందా, ఇది ఇదేనండి, కొంచెం ఓడింది, ఇగో చిగురిస్తుంది, వస్తుందండి, మొక్కే వస్తుంది. ఇక్కడ గుచ్చుదాం. ఇదేనండి, ఇది కాకరకాయ, ఇది ఆగాకరకాయ. చిన్నగా కనిపిస్తుందా, ఇది ఆగాకరకాయ. ఇదిగండి తోటకూర కోసాను ఇప్పుడే. అవి కాకుండా కొంచెం వంకాయలు ఉన్నాయి, తెల్లంకాయలు కోసాను, పొట్టు కాకరకాయలు కోసానండి. పొట్టు కాకరకాయలు, 3 టమాటాలు, వంకాయలు విత్తనాలు కొంచెం ముగ్గిపోయి వీటిలోంచి గింజలు తీసి ఎండబెడతా, లేదంటే ఇలాగే ఎండలో ఉంచేస్తానండి. ఓకే అండి, బాయ్. ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సాయంకాలం కూడా అయిపోయింది, లైటింగ్లు వేస్తారు. ఉంటానండి.